ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మనం అది ట్రెండ్ చూస్తున్నాం. హ్మ్. నేచురల్ లాంగ్వేజ్ అనేది రిఫ్లెక్ట్ అయిపోతుంటది. హ్మ్. మనం ఫ్రెండ్స్‌తో మాట్లాడుకునే అవును సార్. విధంగా. హ్మ్. ఫిల్టర్ లేని లాంగ్వేజ్. హ్మ్. మీ ఫిల్మ్‌లో ఫస్ట్ టైమ్ అనుకుంటా ఇలాగా ఇంత డైరెక్ట్‌గా. అవును సార్. నా ఫిల్మ్‌లో ఫస్ట్ టైమ్ సార్. అంటే దీని మీద పెద్ద డిస్కషన్ అయింది సార్. ఏమవుతుందంటే నా చుట్టూ ఉన్నప్పుడు ఎవరన్నా డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేసే అసిస్టెంట్ డైరెక్టర్స్ గాని, వీళ్ళు గాని కొత్త ఇప్పుడంటే జెన్‌జీ అని అంటారు కదా సార్. ఇప్పుడు జెన్‌జీ కిడ్స్. వాళ్ళు ఏమైపోతుందంటే ఏదైనా ఒక కాన్వర్జేషన్‌ని చాలా డ్రామాటిక్‌గానో లేకపోతే నార్మల్ వర్డ్స్‌తోనో చెప్తుంటే వర్కౌట్ అవ్వట్లేదు సార్. బికాస్ దే ఆర్ లైక్ ఏదైనా వాళ్ళు మాట్లాడే వాడుక భాషలో పదాలు అయిపోయినాయి ఇప్పుడు. అలాంటి పర్టిక్యులర్‌గా ఈ క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ సార్. ఇప్పుడు ఈ క్యారెక్టర్‌ని గాని ఏదైనా చిన్న పద్ధతిగా ట్రీట్ చేసేసి ఆడ మాట్లాడే మాట కూడా చాలా పద్ధతిగా మాట్లాడితే వెరీ సాఫ్ట్ అయిపోతది. బోర్ కొట్టేస్తది. బట్ మీన్‌వైల్ ఏంటంటే డ్రామాలకి ఇది ఫిట్ ఇన్ అయింది తప్ప మనం ఏదో పెట్టాలి, దీనివల్ల నవ్వించాలన్న థింగ్ సినిమాలో ఉండదు సార్. అందుకే నేను ఎందుకు ఫ్యామిలీ ఆడియన్స్‌తో ఈ సినిమా చూడాలా, కంపల్సరీ మీ అందరికి నచ్చుతదని ఎందుకు అంటున్నానంటే, డ్రామాలోకొచ్చినప్పుడు ఓకే. ఈ క్యారెక్టర్ బిహేవియర్ ఇది. వీడిలా ఉన్నాడు. ఈ అమ్మాయి ఇలా ఉంది. దానివల్ల పేరెంట్స్ ఇలా సఫర్ అవుతున్నారు అనేది చాలా క్లియర్‌గా అర్థమవుతది.